విజయవాడ వెస్ట్ మరొకసారి ముగ్గురు మధ్యన సంఘర్షణ వాతావరణం. తెలుగుదేశం పార్టీలో ముగ్గురు పోటీ పడ్డారు ఆ సీటు కోసం. బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, బేగ్. అదే సందర్భంలో జనసేన పోతిని మహేష్ అక్కడ ఎప్పటి నుంచినో కష్టపడుతున్నాడు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ సీటు భారతీయ జనతా పార్టీ అడుగుతోంది అంటూ ప్రచారం చేస్తున్నాడు. వాస్తవంగా బీజేపీకి ఏమాత్రం సీన్ లేనటువంటి సీటు నా దృష్టిలో, నాకున్న అవగాహన మేరకు అయితే కనుక. ఎందుకంటే గతంలో ఇప్పుడున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ తరపున గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ తరపున పోటీ చేస్తే దాదాపు 60,000 ఓట్లు దాకా సంపాదించగలిగారు. అతనికి అంతకుముందు ప్రజారాజ్యం తరపున పోటీ చేసి గెలిచినటువంటి ఇది ఉండబట్టి, ప్లస్ తనకు వ్యక్తిగతంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధాలను బట్టి ఆ మాత్రం తెచ్చుకోగలిగారు. అది తప్పించి ఎప్పుడూ లేదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ 83లో తప్పించి ఈవెన్ 85లో అంత వేవులో కూడా గెలవలేదు ఏనాడు. అక్కడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీనే ఎప్పుడు గెలుస్తూ వచ్చినాయి. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే 2 సార్లు గెలుస్తూ వచ్చింది. ఇప్పుడు వైసీపీ ముస్లిం సామాజిక వర్గానికి వ్యక్తికి సీట్ ఇచ్చింది, వెల్లంపల్లిని తీసుకెళ్ళి సెంటర్లో పెట్టింది. ఇప్పుడు అక్కడ నా దృష్టిలో అయితే, అంటే ఇది నేనేమి సిఫార్సు చేయట్లేదు కానీ జనసేనకి ఇవ్వడం కరెక్ట్. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం గెలిచినటువంటి సీటు. రెండవది పోతిని మహేష్ అక్కడ నగరాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం అక్కడ కీలకమైనటువంటిది. అంటే ముస్లిం సామాజిక వర్గం నగరాలు అక్కడ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఓటర్ పరంగా. ఆ సమీకరణాల్లో ముస్లిం సామాజిక వర్గాన్ని వైసీపీ ఇచ్చినప్పుడు నగరాల సామాజిక వర్గం నుంచి ఇటిస్తే కరెక్ట్ తప్పించి ఊరికినే దాన్ని ముగ్గురు కొట్టుకుని అదేదో పిట్టపోరు పిల్లి తీర్చినంట తరహాలో వేరే వాళ్ళకి ఇచ్చుకున్నట్టు అవుతుందని చెక్ చేసుకుంటే బెటర్.